ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. Therefore I urge you, brothers and sisters, in view of God's mercy, to offer your bodies as a living sacrifice, holy and pleasing to God. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కుమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. పాత నిబంధన కాలంలో ప్రజలు దేవునికి జంతువులను బలి ఇచ్చేవారు. కానీ ఈరోజు దేవుడు నీ నుండి కోరుకుంటున్నది ఏదో జంతువుని కాదు, నిన్నే. అవును, నీ సమయం, నీ తలంపులు, నువ్వు సంపూర్తిగా నీ జీవితం ఆయనకు కావాలి. అపోస్తలుడైన పౌలు బతిమాలుతూ చెప్తున్న మాట ఇది. ఈ శ్రమల దినం మనల్ని మనం దేవుని బలిపీఠం మీద పెట్టుకునే సమయం. ఈ ఉదయకాల ధ్యానం నీ అరకొర భక్తిని తీసివేసి నిన్ను సంపూర్ణ సమర్పణలోనికి నడిపించబోతుంది. ఈ వాక్యములోని లోతైన ఆత్మీయ మర్మాలను మనము గమనిద్దాం. సజీవ యాగము అంటే సాధారణంగా యాగము అంటే చనిపోయినది. కానీ దేవుడు సజీవ యాగం అడుగుతున్నాడు. అంటే నీవు బ్రతికి ఉండగానే నీ ఇష్టాలను చంపుకొని దేవుని ఇష్టము కొరకు నువ్వు జీవించటం. రెండవది దేవుని వాత్సల్యము. దేవుడు నిన్ను బలవంతం చేయటం లేదు. ఆయన నీపై చూపిన ప్రేమను బట్టి నిన్ను బ్రతిమాలుచున్నాడు. ఆయన నీ కోసం తన సర్వస్వాన్ని ఇచ్చాడు. మరి నీవు ఆయనకు ఏమిస్తున్నావు? ఆలోచన చేయి. మూడవదిగా యుక్తమైన ఆరాధన. ఆరాధన అంటే కేవలం పాటలు పాడడం కాదు. నీ శరీరాన్ని, అంటే నీ కళ్ళు, నీ చేతులు, నీ ఆలోచనలు సమస్తము దేవుని మహిమ కొరకు వాడబడటమే నిజమైన ఆరాధన. దేవుడు నీ ఉదయకాలం నీతో మాట్లాడుతూ ఉంటుండగా ఈరోజు ఒక ఆలోచన చెయ్యి. నీ జీవితంలో దేవునికి మొదటి స్థానం ఉన్నదా? నీవు దేవుని కొరకు కేటాయించవలసిన ఆత్మీయమైనటువంటి ఆ సమయాన్ని దేని కొరకు వినియోగిస్తున్నావు? లోకపు వినోదాలకు, స్వార్థపు పనులకు వాటిని వాడుతూ దేవునికి కేవలము మిగిలిపోయిన సమయాన్ని ఇస్తున్నావేమో ఒకసారి పరిశీలన చేసుకో. సజీవ యాగంలో నీవు కూడా దేవుని కొరకు శ్రమ పడాల్సి వచ్చినప్పుడు పక్కకు తప్పుకుంటున్నావేమో ఒకసారి పరీక్షించుకో. ఈ శ్రమల దినాలలో ఒకసారి ఆగి నిశ్చితంగా ఆలోచన చెయ్యి. నీ కళ్ళు దేన్ని చూస్తున్నాయి? నీ హృదయం దేన్ని కోరుకుంటుంది? పశ్చాత్తాపం అంటే నీ పాత లోకపు అలవాట్లను విడిచిపెట్టి, ప్రభువా, నా జీవితం నీకే స్వంతమని సంపూర్ణముగా సమర్పించుకోవటం. ఒక విత్తనం తనను తాను మట్టిలో సమర్పించుకున్నప్పుడే అది మొలకెత్తి ఫలాలను ఇస్తుంది. నీవు కూడా నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెడితేనే ఆయన దానిని ఒక అద్భుతంగా మార్చగలడు. ఈ 40 దినాల ధ్యానంలో నీవు నీ గర్వాన్ని, నీ ఆలోచనలను, నీ ప్రణాళికలను దేవుని పాదాల దగ్గర పెట్టాలి. ఎప్పుడైతే నీవు నీ చిత్తమే సిద్ధించినగా కాని దేవునితో అంటావో అప్పుడే నీ ఆత్మ నూతనపరచబడుతుంది. సంపూర్ణ సమర్పణ లేని భక్తి దేవునికి అంగీకారం కాదు. ఈరోజే నీవు నీ శరీర అవయవాలను నీతి ఆయుధాలుగా దేవునికి అప్పగిస్తే నీవు ఊహించినటువంటి దైవిక శక్తిని పొందుకుంటావు. నీవు పొందుకోబోయే గొప్ప ఆశీర్వాదాలకు నీ సమర్పణే పునాది అని గ్రహించాలి. నువ్వు దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుని ఉత్తమమైన చిత్తం ఏంటో నీకు అర్థమవుతుంది. స్పష్టమైన నడిపింపు నీ జీవితంలో నువ్వు రుచి చూస్తావు.
నీ జీవితం దేవునికి ఇంపైన సువాసనగా మారుతుంది. ఆత్మీయ పరిమళం నీ స్వంతమవుతుంది. ఆఖరిగా నువ్వు దేవునిలో, దేవుడు నీలో నివాసం చేస్తాడు. నిత్యమైన నివాసం నువ్వు అనుభవించగలవు. ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటుండగా ఆత్మ పరిశీలన చేసుకుని హృదయాలు సిద్ధపరచుకోగలమా? ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీ నుండి కానుకలు కోరటం లేదు, నిన్నే కోరుతున్నాడు. నీ జీవితాన్ని ఆయన బలిపీఠం మీద పెట్టగలవా? ఒకవేళ ఈ మాటలు వింటున్న సమయంలో నీ వారకోర భక్తితో విసిగిపోయేవేమో, దేవుని శక్తిని, దీవెనలను అనుభవించలేకపోతున్నావేమో. అద్భుతమైన అవకాశం ఇది. ఆయన వైపు సంపూర్ణ విశ్వాసముతో, పశ్చాత్తాపంతో చూస్తూ, ప్రభా నన్ను క్షమించు, నా ఇష్టానుసారంగా బ్రతికిన కాలాన్ని మరచి ఈ రోజు నుండి నన్ను నేను నీకు సజీవ యాగంగా సమర్పించుకుంటున్నాను అని ప్రార్థన చేస్తూ ఆయన వైపు చూడు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని త్రోసివేయడా? ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఈ ఉదయకాలం నిన్ను కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. నీ ప్రార్థన ఆలకించబోతూ ఉన్నాడు. ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాలం మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. మా శరీరములను, ప్రాణాత్మలను మీకు సజీవ యాగముగా సమర్పిస్తున్నాము నాయన. ఈ లోక మర్యాదను మేము అనుసరించకుండా నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మమ్మలను నూతనపరచండి. ఈ శ్రమ దినాల కాలంలో మా సమర్పణను మీరు అంగీకరించి మీరు సిద్ధపరిచిన గొప్ప ఆశీర్వాదాలకు వారసులుగా మమ్మలను నిలవబెట్టమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.